మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, త్రిపుర సుందరి పీఠం దైవాజ్ఞ రమా శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, తరచూ మన ఇంటి మీద, మన మీద చెడు చూపు పడుతూ ఉంటుంది. దాన్ని నరదృష్టి, నరఘోష అంటుంటారు. మరి ఇలాంటి సమయం ఇలా పడినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితస గోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం మణిమాధురయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్ భవానీం. శ్రీమాత్రే నమః. నరదృష్టి అనేటువంటిది ప్రతి వ్యక్తికి ఉంటుంది. అయితే అన్ని దృష్టి దోషాల కంటే నరదృష్టి దోషం పెద్దదట. నరుని కళ్ళు పడితే రాయి అయినా కరిగిపోతుందట. అలాంటి నరదృష్టి. సరే, మనం కొద్దిగా బాగుపడ్డాము అంటే ఎదుటి వాని దృష్టి పడుతుంది. కష్టాలు వచ్చినాయంటే వాని దృష్టి దోషం మనకు ఫలితం అవుతుందని తెలుసుకో. ఈ నరదృష్టి రాకుండానే, అందుకే మనము గృహప్రవేశం చేసే ముందు వాస్తు పూజలు, ఆ పూజలు ఇవన్నీ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. దానికి ఇంటి ముందు కూష్మాండం, బూడిద గుమ్మడికాయ కట్టడము, అది చెయ్యాలి. రెండవది పటిక దొరుకుతుంది. పటికను దేవాలయాల్లో బ్రాహ్మడికి ఇస్తే పూజ చేసిస్తాడు. గుమ్మడికాయ అయినా పూజ చేసిస్తాడు. అది చేసి ఆ పటికను కూడా మనకు ఇంటి బయట 10 మంది కనబడేటట్టుగా ఇంటి బయట కడితే ఈ దృష్టి దోషాన్ని లాగేస్తుంది. అంటే పటిక ఎంతైనా కొనుక్కోవచ్చా? దానికి ఇంత ఏముండదు, మనకు వీలైనంత కొనుక్కోవచ్చు. కొనుక్కొని అది గుళ్ళో మనకు పూజారికి ఇస్తే దాన్ని అప్పుడే పూజ చేసిస్తాడు. దాన్ని ఎర్ర బట్టలో కట్టి, దాని పటిక మీద పసుపు కుంకుమ వేసి ఎర్ర బట్టలో కట్టి మన సింహద్వారానికి బయట బాల్కనీలో కట్టుకోవడం. అయితే ఈ పటిక అనేటువంటిది నెగిటివ్ ఎనర్జీని లోపలికి రానివ్వదు. దానివల్ల నరదృష్టి అనేటువంటిది అక్కడే ఆగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక రెండవది, ప్రతిరోజు కలాపి చల్లి, అంటే ఈనాడంటే కలాపి చల్లడం లేదు, బండలు ఉంటే బండలు కడుక్కొని ముగ్గు పెట్టడం. ఈ ముగ్గు పెట్టడంలో మనకు మంచి ఫలితం ఉంటుంది. నరదృష్టి అనేటువంటిది అక్కడే ఆగిపోతుంది. గడప గడగడంలో నరదృష్టి అక్కడే అందుకే ప్రతిరోజు గడపలక్ష్మికి పూజ చేయాలి, వాకిట్లో ముగ్గు పెట్టాలి, గడపలక్ష్మికి పూజ చేయాలి అనేది ఇలా చేసుకోవాలి. ఏంటి కాకుండా ప్రతిరోజు మనము లలితా సహస్రనామాలలో చెప్తాడు ఒక శ్లోకం, ఓం జ్వాలామాలిని కాక్షిప్త వన్య ప్రాకార మధ్యగాయై నమో నమః అనేటువంటి ఒక నామం ఉంది అమ్మవారిది. ఆ నామాన్ని ప్రతిరోజు జపం చేయడం. ప్రతి శుక్రవారం రోజు కానీ మీకు నచ్చిన రోజు, శుక్రవారం కావచ్చు, శనివారం, ఆదివారం, వెంటనే కావచ్చు, 6 బయట గడపకు ఇటుపక్క అటుపక్క సాయంకాలం పూట దీపాలు వెలిగించండి. అలా చేయడం వల్ల నరదృష్టి అనేటువంటిది వెళ్ళిపోతుంది. ఈ జ్వాలామాలిని కాక్షిప్త వన్య ప్రాకార మధ్యగాయై నమో నమః అనేటువంటి ఒక మంత్రం ప్రతిరోజు ఇంట్లో జపం చేయడం వల్ల ఆ ఇంటి చుట్టూ అమ్మవారు కాపలా ఉంటుంది. ఎలాంటి నరదృష్టి కానీ, దుష్టశక్తులు కానీ, అంటే ఎవరు చేతబడి గతబడి అని రకరకాల అంటుంటారు, అలాంటి శక్తులు కానీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది. మీకు అంటే ఇండిపెండెంట్ ఇల్లు అయితేనేమో కొన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు అపార్ట్మెంట్లలో ఉంటున్నాము కాబట్టి కొన్ని వీలు కాదు. అప్పుడు గడప బయట దీపం పెడితే పక్కవాడు మళ్ళీ ఏదో అంటాడు. అలాంటప్పుడు దేవుడి దగ్గరే దీపం పెట్టి ఆ శుక్రవారం నాడు కానీ ఆదివారం కానీ దేవుడి దగ్గర దీపండి. ఆ పటిక అనేటువంటిది కట్టండి. గుమ్మడికాయ కట్టండి. గుమ్మడికాయనేమో తొందరగా ఎండ గాలి తాకితే అది కుళ్ళిపోతుంది కాబట్టి పటిక అయితే కుళ్ళిపోదు. అది ఎర్ర బట్టలో కట్టండి. ప్రతిరోజు కూడా ఇంట్లో లలితా సహస్రనామాలలో చెప్పినటువంటి జ్వాలామాలిని కాక్షిప్త వన్ని ప్రాకార మధ్యగాయై నమః
అమ్మ మా ఇంటిని కాపాడు తల్లి అని చెప్పి నమస్కారం చేసి ఈ నామాన్ని రోజు ఒక 54 సార్లు 108 సార్లు కనుక జపం చేసినట్టయితే ఆ ఇంటికి అమ్మవారి రక్షణ పూర్తిగా ఉంటుంది. ఎటువంటి దుష్టశక్తులు నీకు ఇంట్లోకి రమ్మన్నా రావు. నరదృష్టి నువ్వు రా నా ఇంటికి నరదృష్టి వస్తే బాగుండు అంటే కూడా నీకు నరదృష్టి రాకుండా ఉంటుంది. ఇలా ప్రతిరోజు చేసుకోవాలి. రోజు సాయంకాలం పూట దీపం వెలిగించడం ఎందుకు అంటే ఈ దృష్టి దోషాలు పోవడానికే. ఎందుకంటే రాక్షసులకు సాయంకాలం బలం ఎక్కువ. ఓహో, సాయంకాలం పూట రాక్షసులకు బలం ఎక్కువ, ఈ శక్తులకు బలం ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట దేవతలకు ఉదయం పూట బలం ఎక్కువగా ఉంటుంది. అనుకుంటే రాత్రిపూట శక్తులకు ఈ దుష్ట శక్తులకు బలం ఎక్కువగా కాబట్టి అందు గురించి దుష్టశక్తులు రాకుండానే మనం రాత్రిపూట సాయంకాలం పూట మనకు మెయిన్ సింహద్వారానికి బయటనే తులసి చెట్టు ఉంటుంది. ఆ తులసి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే దుష్టశక్తులు అనేటువంటివి నరదృష్టి అనేటువంటివి రాకుండా ఉంటాయి. అది మన పెద్దలు చెప్పినటువంటి ఇది. అందుగురించి ఇలా చేసుకొని ఈ నామజపం కనుక మనం చేసినట్టయితే మీ ఇంటికి చీమ కూడా రాదు. ఇది 100%. చుట్టూ మన ఇంటి చుట్టుముట్టు అమ్మవారు ఒక కాపలా ఏర్పాటు చేస్తుంది. దానివల్ల ఏ దుష్టశక్తులు రాకుండా ఉంటాయి, ఏది రాకుండా ఉంటుంది. ఇది చేసుకోవడం చాలా మంచిది. సరే, రకరకాల కొందరు ఉప్పు పోసి ఉప్పులో దీపం పెట్టండి అంటారు, రుణబాధ తీరడానికి కూష్మాండ దీపం పెట్టమని అంటారు. అవన్నీ కూడా ఎక్కువ ఎందులో కూడా లేవు. అవన్నీ కూడా కొన్ని మనము అనుభవంగా చెప్పినటువంటి కొన్ని ఇచ్చేసినటువంటి కొన్ని ముఖ్యంగా ఈ విధంగా చేసుకోవడం వల్ల అన్ని రకాల మనకు బాధలు పోతుంటాయి. గురుగారు, కొంతమంది అంటుంటారు గుమ్మడికాయకి మొత్తం పసుపు రాయకూడదు, ఓన్లీ స్వస్తిక్ గుర్తైనా ఓమైన రాసి పెట్టాలని కొంతమంది అంటారు. కొంతమంది అసలు ఏం పెట్టద్దు, బొట్టు పెట్టి పెట్టాలంటారు. కొంతమంది మొత్తం నిండుగా అలంకరిస్తారు. మరి శాస్త్రం ప్రకారం అవన్నీ శాస్త్ర ప్రకారమైనటువంటిది ఏం లేదు. అవన్నీ మనకు నిండా పసుపు పెట్టాలి, బొట్టు పెట్టాలి, నరాకారం రాయాలి అని చెప్పలేదు. అవన్నీ మన ఇష్టంతో మనం చేసుకున్నట్టు దానికి కొద్దిగా పసుపు కుంకుమతో అలంకారం చేయమన్నారు, అంతేగాని దాన్ని ఇలా చేయమని చెప్పలేదు, అలా చేయమని ఆయన చెప్పలేదు. బ్రాహ్మణకు మాకు పైత్యం ముదిరిపోయి రకరకాలుగా చెప్తుంటాము. దానికి అలంకారం పసుపు కుంకుమతో అలంకారం చెయ్యండి, 2 పూలు పెట్టండి, నమస్కారం చేసి దాన్ని ఒక ఉట్టిలో పెట్టి దానికి పైన కట్టండి. అంతేగాని దానికి నరాకారం నరను ఓమదించాలి, నల్ల కాటుకతో బొమ్మ రాయాలి, ఎర్ర కాటుకతో బొట్టు, అవన్నీ ఎక్కడ చెప్పలేదమ్మా. మనమన్నీ అవి నా పేరు పెద్దగా కావాలంటే నేను ఏదైనా ఒకటి సృష్టించి పెద్దగా గొప్పగా చెప్పాలి. లేకుంటే నన్ను ఎవరు తలుస్తాడు? తెలవడు. అది ఎవరికో ఒకటి బాగా అవుతుంది. పంతులు గారు చెప్పింది కరెక్ట్గా అయింది. గుమ్మడికాయ కట్టండి అన్నాడు. కట్టేటప్పుడు దానికి పూజ చేసినప్పుడు పసుపు కుంకుమ ఎలాగో వేస్తాం అంతే. నిండా పసుపే రాయి, కొద్దిగా పసుపే రాయి, 3 నామాలు పెట్టు, అడ్డనామాలే పెట్టు, అది నీ ఇష్టం వచ్చినట్టుగా దాన్ని అలంకారం చేయి, అది కట్టు అంతే. ఇప్పుడు పట్టికైనా దాని మీద కూడా పసుపు కుంకుమ వేసి పూజ చేస్తాము. ఒక ఎర్ర బట్టలో కట్టేసి ఒక బుట్టిలో పెట్టి పైన కట్టేసేయి అంతే. ఎంత పసుపు ఆయన కిలో అని చెప్తాడు, ఆయన అరకిలో లేదు, నీకు తోచినంత. అంటే ఒక వ్యక్తికి ఎదుటి వ్యక్తి కనబడాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ తీసుకుంటే ఆ మూట కనబడుతుంది. అప్పుడు దాని యొక్క నెగిటివ్ దాన్ని గుంజేస్తుంది. అది ఏదో గింతంతా కట్టినాం అనుకో అది లాక్కోదు. కొంచెం పెద్దగా మంచిగా కట్టేస్తే అది ఉంటుంది. అంతేగాని దాన్ని ఈ విధంగా అలంకారం చేయాలా, కూష్మాండ దీపం పెట్టాలి, ఉప్పులో పల్లెల్లో ఉప్పు పోసి ఉప్పులో దీపం పెట్టు, కూష్మాండ దీపం పెట్టు, ఈ కర్వ ఫలితాన్ని ఎవరు తప్పించలేడు. అందుగురించి చేసేటి చెయ్యండి. వాళ్ళు కూడా ఏదైనా అనుభవంతో రెమెడీలతోటి వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళని నేను తప్పు పట్టడం లేదు. కానీ అవన్నీ ఒక రకంగా చెప్తేది ముఖ్యమైనటువంటిది మనకేంటంటే ఉదయం సాయంకాలం తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి, గుమ్మడికాయ కట్టుకోవాలి, పటిక కట్టాలి. రోజు మీకు ఉదయం కానీ సాయంకాలం కానీ వీలు చేసుకొని లలిత సహస్రనామాలలో జ్వాలామాలిని కాక్షిప్త వన్ని ప్రాకార మధ్యగాయై నమో నమః అనేటువంటి ఒక నామాన్ని మీకు వీలైతే 108 సార్లు లేదా 54 సార్లు చివరకు 18 సార్లు అయినా సరే జపం చేసుకుంటే ఇంకా మీకు తొందరగా ఫలితం రావాలంటే చేతిలో కుంకుమ పట్టుకొని ఇప్పుడు చెప్పినటువంటి ఒక నామాన్ని జ్వాలామాలిని కాక్షిప్త అనేటువంటి నామాన్ని ఒక 18 సార్లు 54 సార్లు చదివి ఆ కుంకుమ గడపకు బొట్టు పెట్టండి. నరదృష్టి ఉంటే నేను సవాల్ చేస్తాను. వేరే ఏది అవసరం లేదు. నీకు గుమ్మడికి అవసరం లేదు, పటికి అవసరం లేదు. రోజు ఓపిక తెచ్చుకోవాలి. ఏదో ఉటుకొటకొటకొటకొటగా చదివేసి పెట్టడం కాదు. అమ్మవారి మీద భక్తితో ఇంత కుంకుమ చేతిలో పట్టుకొని
అమ్మ మా దృష్టి దోషాలు ఎండిపోవాలి, మా ఇంట్లో సుఖము సౌభాగ్యము శాంతము మంచిగా ఉండాలి అని మనసులో తలుచుకొని జ్వాలామాలిని కాక్షిప్త వన్ని ప్రాకార మధ్యగాయై నమో నమః అనేటువంటి మంత్రాన్ని 18 సార్లు కానీ 54 సార్లు కానీ చదివి అదే కుంకుమ తీసుకెళ్ళి మీరింత బొట్టు పెట్టుకొని ఆ కుంకుమను గడపకు బొట్టు పెట్టండి. మీకు నరదృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఇంటి చుట్టుముట్టు అమ్మవారి యొక్క కాపలా ఉంటుంది, మన చుట్టుముట్టు ఒక రేఖ ఏర్పడుతుంది. దానివల్ల ఎలాంటి దృష్టి దోషాలు మనకు ఇంటికి రాకుండా ఉంటాయి తల్లి. ఇది చేసుకోండి. ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు విశేషంగా ఈ బూడిది గుమ్మడికాయ అయినా ఈ పట్టిక అయినా ఏ రోజుల్లో కడితే బాగుంటుంది అంటారు? సామాన్యంగా అమావాస్య నాడు కట్టడం మంచిది, లేదా ఏ రోజైనా కట్టుకోవచ్చు. ఒకవేళ అమావాస్య ఆదివారం కలిసి వచ్చిందనుకో, ఆ రోజు కట్టుకోవడం చాలా మంచిది. ఆ గుమ్మడికాయకి ఇంత పసుపు కుంకుమ వేసి పూజ చేసి కూష్మాండాన్ని గుమ్మడికాయని కట్టడము, ఇటు పట్టిక కట్టుకోవడము చాలా మంచిది. గుమ్మడికాయతోనేమో ఎండ గాలి తాగి కుళ్ళిపోతుంది, ఇక పటికనైతే కుళ్ళిపోకుండా ఉంది కాబట్టి మంచిగా దాన్ని పెట్టి కట్టుకున్నట్టయితే ఈ నరదృష్టి తొందరగా వెళ్ళిపోతుంది. దాంతోపాటు ఈ జ్వాలామాలిని కాక్షిప్త అనేటువంటి ఒక మంత్రం చదువుకున్నట్టయితే ఇంకా తొందరగా ఎలాంటి దృష్టి దోషం మన ఇంటికి రాకుండా ఉంటుంది. అలాంటివి చెయ్యాలి. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి సందేహాలు నిర్వృద్ధి చేసినందుకు ధన్యవాదాలు.